హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో దశరథ సుమిత్ర వాళ్ళు కలుసుకుంటారా, అలానే శివనారాయణ పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తాడో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోతామండి. కార్తిక్ అయితే శివనారాయణ దశరథ వాళ్ళని కల్పించేసి వాళ్ళతో అర్చన చేపిస్తూ ఉంటాడు. ఇంకా కార్తిక్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, జ్యోత్స్న నాకు ఎంత పెద్ద దెబ్బ తీసావు జ్యోత్స్న, మొత్తానికి దీపన్ అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళావు కదా, నీకు జీవితంలో మర్చిపోలేని దెబ్బ కొడతాను చూడు అని కార్తిక్ అయితే లోపల అనుకుంటూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి దీప, పావు గంటలో ఏదో అద్భుతం చేస్తానని బావ అన్నాడు. బావ ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు దాకా ఆల్రెడీ 13 minutes కంప్లీట్ అయిపోయి ఇంకా 2 minutes ఉన్నాయి దీప అంటుంటే అప్పుడు దీప వచ్చి ఏదైనా జరగడానికి 1 నిమిషం చాలు. జ్యోత్స్న అయితే ఎవరు తగ్గట్లేదు, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకే ఉంది. 14 minutes ఆల్రెడీ ఓవర్, ఇప్పుడు దాకా లాస్ట్ 1 minute ఉంది. అప్పుడు దీప అయితే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు దాకా బావకు ఫోన్ చేసి జరిగిన దానికి సారీ చెప్పు అంటుంటే అప్పుడే ఇంకో 1 minute తర్వాత నేనే ఫోన్ చేసి బావకి సారీ చెప్తాను, పిరికి వాళ్ళతోటి ఫోన్లోనే మాట్లాడాలి అని జ్యోత్స్న అయితే అంటుంటుంది. అసలు ధైర్యం బావకి లేదని అర్థమైంది. ఇంకా ఎస్ఐ గారు 15 minutes ఓవర్, మీరు వీళ్ళ మీద FIR ఫైల్ చేయండి అంటుంటే అప్పుడే పార్వతి అయితే ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వస్తుంటుంది. ఆగండి అని అంటూ ఉంటుంది. ఇంకా శివనారాయణ కూడా పారుతో వస్తుంటాడు. ఇంకా శివనారాయణ అయితే డైరెక్ట్ ఎస్ఐ దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. ఇంకా అప్పుడే జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, తాత నీకు ఇక్కడ మేము ఉన్నామని ఎవరు చెప్పారో తెలియదు కానీ నీ ఎంట్రీ మాత్రం అదిరింది తాత అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. మమ్మీ గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తాత, మమ్మీని ఈ దీపని కిడ్నాప్ చేసి ఇంట్లో దాచింది తాత, అందుకే కేసు పెట్టి అరెస్ట్ చేశాను తాత. అప్పుడే శివనారాయణ అయితే అడుగుతుంటాడు, అసలు దీప వాళ్ళు కిడ్నాప్ చేశారని నీకు ఎవరు చెప్పారంటుంటే అప్పుడే జ్యోత్స్న అయితే అలాంటివేంటి తాతయ్య, తన నోట్లో సుమిత్ర అనడం నువ్వు విన్నాను అంటుంటే అదే మాట నేను ఉంటాను, నా మీద కూడా కేసు పెడతావా అంటే నీ మీద ఎందుకు పెడతాను తాతయ్య కేసు అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఇంకా శివనారాయణ అయితే అంటుంటాడు, నా కూతురు మీద, నా కూతురు కోడల మీద అసలు ఎందుకు కేసు పెట్టావు జ్యోత్స్న నువ్వు. అప్పుడు జ్యోత్స్న అయితే నాకు అర్థమైంది తాతయ్య, ఇన్ని రోజులు డాడీ అనుకున్నాను, ఇప్పుడు నువ్వు కూడా మొదలుపెట్టావా, ఎస్ఐ గారు అడుగుతున్నారు కదా సమాధానం చెప్పండి అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఇంకా ఎస్ఐ గారు అయితే అంటుంటాడు, సుమిత్ర మాకు కనిపించట్లేదని జ్యోత్స్న గారు కంప్లైంట్ చేశారు, అందుకే ఇంట్రోగేషన్ పేరుతోటి దీప వాళ్ళని తీసుకొచ్చాను. ఇప్పుడు శివనారాయణ అయితే అంటూ ఉంటాడు, అసలు మీరు ఎవరిని తీసుకొచ్చారో తెలుసా, అసలు మీకు ఎన్ని ధైర్యం ఉంటే అసలు ఎవరు తీసుకొచ్చారో మీకు అర్థమవుతుందా, మీరు ఈ శివనారాయణ కూతుర్ని తీసుకొచ్చారు అని శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, అసలు నేను అత్త నేను తీసుకురాలేదు, అత్తే వచ్చింది అంటుంటే అప్పుడే కాంచన అయితే నా కొడుకు లేని టైంలో చూసి నా కూడలు తీసుకుపోతే నేను ఎందుకు ఊరుకుంటాను అంటుంటే అప్పుడే శివనారాయణ అయితే శబాష్ నా కూతురు అనిపించుకున్నావు అని అంటూ ఉంటాడు.